వద్దు, నువ్వేమీ అప్పగించొద్దు. ఎందుకంటే ఈ ఆస్తిని, నీ వారసత్వాన్ని నేనే లాక్కున్నాను కాబట్టి. లాక్కుంటున్నానేంటి, లాగేసుకున్నాను కూడా. ఇది ఇప్పుడు రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కాదు, నందిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇవిగో, ఇవి చూసావా? నీ చేతులతో నువ్వు సంతకాలు పెట్టి నీ పేరు మీదున్న ఆస్తులన్నీ నా పేరు మీద, మా నాన్న సురేంద్ర పేరు మీద రాసిచ్చిన డాక్యుమెంట్స్. వీటి మీద నువ్వు ఎప్పుడు సంతకాలు పెట్టావా అని ఆలోచిస్తున్నావా అమ్మమ్మా? పసుపు కొడుతూ ఆనందంలో ఒళ్ళు మర్చిపోయి సంతకాలు చేశావే, అవి ఇవే. రోజీ గారు, ఇప్పుడైనా అర్థమైందా? ఏంటి, ఏం మాట్లాడరేంటి రోజీ గారు? $25,000 షాక్ తగిలిందా? అయోమయంగా ఉందా? లేకపోతే భవిష్యత్తు ఏంటా అని భయమేస్తుందా? ఆహా, ఇప్పుడు నాకు ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా ఉంది, జైత్రయాత్ర చేసినంత మజాగా ఉంది. ఈ క్షణం కోసమే ఇంతకాలం ఓపిగ్గా ఎదురు చూసింది. నా ఆత్మాభిమానాన్ని చంపుకొని, నా పేరు దాచుకొని, జరిగే అవమానాలన్నీ గుండెల్లోనే ఉంచుకుని ఎదురు చూసింది ఈ క్షణం కోసమే. ఏంటి లక్ష్మి గారు, మీరు కూడా షాక్లో ఉన్నారు? నా లెక్క ప్రకారం మీరు షాక్లో ఉండకూడదు లక్ష్మి గారు. మీ చేతిలో కొరడా ఉండాలి, మీ ప్రత్యర్థులు భయంతో ఉండాలి కదూ? ఏంటి చలసాని గారు, ఏంటి ఇదంతా కోపమే? చచ్చా, ఫోటోలు తీసేటప్పుడు ఫేస్ కోపంగా ఉండకూడదు, ఫోటోలు బాగా రావు.
మళ్ళీ మీ రోజుకి ఆ ఫోటోలు నచ్చవు. ఏది స్మైల్ స్మైల్ ప్లీజ్. అబ్బా నవ్వండి చలసాని గారు. సీరియస్ గా ఉంటే మీ ఫేస్ ఏడ్చినట్టు ఉంటుంది. నవ్వండి. సరే, మీరు మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం ఫోటోలు దిగుదాం. సెల్ఫీల్ని షేర్ చేసుకుందాం, ఓకేనా? ఏంట్రా నువ్వు నాకు పోటీనా? ఏదో 1-2 చిన్న చిన్న డీల్స్ వచ్చినంత మాత్రాన నీ బిజినెస్ నా వ్యాపార సామ్రాజ్యాన్ని పడగొట్టేస్తుందా? నీ భ్రమ. చూసుకో, త్వరలో అఫీషియల్ గా నిన్ను ఎలా తొక్కేస్తానో చూసుకో. ఏంటి మొగుడు పెళ్ళాలిద్దరికి నన్ను కింద పడేసి తొక్కేయాలనంత కోపంగా ఉందా? చెడా మెడ బూతులు తిట్టాలనుందా? మరి ఇంకెందుకు ఆలస్యం? కమాన్ రండి. ఏంటి నీకు కూడా నోటి మాట రావట్లేదు? సరే, మీకు వాయిస్ వచ్చినప్పుడే మాట్లాడుకుందాం. ఏంటి మీరు కూడా సేమ్ పొజిషన్లో ఉన్నారు? మీరు కూడా మాట్లాడలేరా? ఏంటి రోజీ గారు, మీరింకా అలాగే ఉన్నారు? మాట్లాడండి, మాట్లాడండి రోజీ గారు. అందరి మీద అధికారం చెలాయించే మీ నోరు అలా మూతపడిపోతే నా నోట మాటలు రావట్లేదు. మాట్లాడండి. నా మనవరాలెక్కడా? ఏంటి వినబళ్ళా? నా మనవరాలు ఎక్కడా? ఏంటి మర్యాదగా చెప్పు, నా మనవరాలు ఎక్కడుంది? చెప్పకపోతే చెప్తావో లేదా? చెప్పను. ఏం చేస్తావు? చెప్పు. చెప్పవే. నా మనవరాలు ఎక్కడ? చెప్పు. లోకి లోకి వస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. చెప్పు చెప్పు చెప్పవే. నా మనవరాలు ఎక్కడుందో చెప్పు. నా మనవరాలు ఎక్కడుందో చెప్పు. స్టాప్ ఇట్. చెప్పు చెప్పవే. చెప్పు. నా మనవరాలు ఎక్కడుందో చెప్పు. చెప్పు. ఐ సే స్టాప్ ఇట్. లోకి, నువ్వు నన్ను ఆపుతున్నావా? క్షమించండి రోసీ గారు. ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. మా ఐజీ గారికి నందిని గారు తన ప్రాణానికి హాని ఉందని, తన ఆస్తిని కొందరు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, ప్రొటెక్షన్ కావాలని కంప్లైంట్ ఇచ్చారు. అందుకే మేము వచ్చాం.
లోకి, ఇది మన ఆస్తి మొత్తాన్ని మన నుంచి లాక్కోవాలని ప్లాన్ చేసింది. రోజీని మోసం చేసి ఆస్తి చేజిక్కించుకోవాలని చూస్తోంది. రే లోకి, నీకంతా తెలుసు కదరా, ముందు దీన్ని మన ఇంటి నుంచి బయటికి దోసేయ్. ఐఎమ్ సారీ చలసాని గారు. ఈ ఇల్లు ఎవరికి చెందిందో, ఈ ఇంట్లో ఎవరు ఉండాలో చెప్పాల్సింది లాయర్ గారు. ఉండాల్సిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది మేము. చెప్పండి, ఈ ఇల్లు మీది అంటానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వాళ్ళ దగ్గరే ఉంటాయి ఎస్ఐ గారు. ఈ ఇల్లు ఎవరి సొంతమో వాళ్ళ దగ్గర ఉంటాయి ఆధారాలు. ఇవిగోండి డాక్యుమెంట్స్. లోకి, సారీ ఎస్ఐ గారు, అవి మా అమ్మని మోసం చేసి అది బలవంతంగా రాయించుకున్న పేపర్స్. మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా ప్లీజ్? రోజీ గారు, మీరు చెప్పండి, ఇవి ఈవిడ మిమ్మల్ని బలవంతం చేసి రాయించుకుందా? పోనీ మీరు అనారోగ్యంగా ఎప్పుడన్నా మంచం మీద ఉంటే సంతకం చేయించుకుందా? మీరు అన్కాన్షియస్గా ఉన్నప్పుడు రాయించుకుందా? పోనీ ఇవేవి కాకపోతే మీరు ఏదో ధ్యాసలో ఉన్నప్పుడు వేరే పేపర్స్ అని చెప్పి మీకు తెలియకుండా మోసం చేసి నో ఇన్స్పెక్టర్ గారు, ఇవి నేను పూర్తి స్పృహలో ఉన్నప్పుడు సంతకాలు చేసిచ్చిన డాక్యుమెంట్స్. ఏంటి రోజీ నువ్వు చెప్పేది? ప్లీజ్ ఎవరు ఏం మాట్లాడకండి. ఎస్ఐ గారు, నేను చెప్పాల్సింది చెప్పాను, మీరు చేయాల్సింది చేయండి. లాయర్ గారు, ఈ పేపర్స్ చెక్ చేసి ఇవి కరెక్ట్గా ఉన్నాయో లేదో, ఈ ఆస్తి నందిని గారికి చెందుతుందో లేదో చెప్పండి. ఎస్ఐ గారు, ఈ పేపర్స్ ప్రకారం ఈ ఆస్తి బిజినెస్లు మొత్తం అన్నీ రోజీ గారే తన చేతులతో నందిని గారి పేరు మీద, సురేంద్ర గారి పేరు మీద రాసిచ్చేశారు. వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. వాటి మీద స్టాంపింగ్ కూడా అయిపోయి ఉంది. కాబట్టి ఈ క్షణం నుంచి ఈ ఆస్తి మీద, ఇంటి మీద, అన్నిటి మీద సమస్త హక్కులు నందిని గారిగా చెందుతాయి. రోజీ గారు, మీరిక ఈ ఇంట్లో ఉండటానికి కుదరదు. వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి. రే, దీన్ని అరెస్ట్ చేస్తానని చెప్పి ప్రొటెక్ట్ చేస్తావేంట్రా? అర్థం చేసుకోండి మా సార్, అర్థం చేసుకోండి. ఎస్ఐ గారు, నాకు సంబంధం లేని వాళ్ళు నా ఇంటి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. లేదంటే నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారని కేసు పెట్టాల్సి ఉంటుంది.
అవసరం కోసం దిగజారి డబ్బు సంపాదించే వాళ్ళని ఏమంటారో అందరికీ తెలుసు. అత్యాశ కోసం దిగజారే నీలాంటి వాళ్ళని ఏమంటారో నాకు తెలీదు. కానీ నీకు చాలా బాగా తెలిసే ఉంటుంది. పామంటూ సాక్ష్యమివ్వగలవు, పొదుగులోంచి కరళాన్ని పిండి చూపగలవా, ఇంటి నుంచి వెలివేసి వెళ్ళగొట్టగలవు, మనసులోని నా రూపం చెరిపి వేయగలవా, అంతరాత్మ ఓనాడు నిన్ను నిలదీసేను, నేను నా నేరం విసిరినదా విధిగాలం, మిగిలినదా శోకం, కాలమే కాటు వేసిందా, వేదనై వెల్లువైందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా, మనిషికి మనసే ఒక శరం. ఛీ, నువ్వు అసలు మనిషివే కాదు. అసలు రోజీని ఎందుకే మోసం చేశావు? నీకేం ద్రోహం చేసింది? తన మీద ఎందుకు నీకింత కోపం? ఎందుకు నీకింత పగ? నీ కోపం ఉంటే నిన్ను కొట్టినా నా మీద ఉండాలి, దెబ్బ కొట్టాలనుకున్నా మా మీద ఉండాలి, కానీ తన మీద ఎందుకే? వినోద్ కూడా ఆస్తి కావాలనుకోలేదు, మరి ఆస్తిని ఇలా లాక్కోవలసిన అవసరం ఏంటి? నీకు మేం దెబ్బ కొట్టేది కూడా బిజినెస్ లో మాత్రమే. ఎదురు దెబ్బ కొట్టాలనిపిస్తే మమ్మల్ని కొట్టాలి, కానీ గ్రానీని ఎందుకు దెబ్బ కొట్టావు? ఏనుగుని పడగొట్టాలనుకుంటే ఎక్కడ కొట్టినా దానికి చీమ కుట్టదు. కరెక్ట్గా కుంభస్థలం మీదే కొట్టాలి. అప్పుడే ఏనుగు కుప్పకూలిపోతుంది. ఎందుకు ఎందుకు నీకింత కసి? ఎందుకు నీకింత కోపం? మా అమ్మ నీకు ఏం అన్యాయం చేసింది? నీ చేతుల్లో బొమ్మలా మారి నిన్ను ఇంతలా ప్రేమించి నిన్ను నెత్తిన పెట్టుకోవడమే ఆవిడ చేసిన అపరాధమా? ఎందుకు చేసావే పని? మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా మీరందరూ బయటికి పోండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. ఛీ, నువ్వు అసలు ఆడదానివే కాదు.
ఇంతమందిని బాధ పెట్టి ఇంత మోసం చేసి నువ్వు సంపాదించిన ఆస్తి నీకు మనశ్శాంతినిస్తుందా? మీరు డ్యూటీ చేయడానికి వచ్చారు, సలహాలు ఇవ్వడానికో సత్సంగాలు చెప్పడానికో కాదు. మీరు వచ్చిన పని ప్రస్తుతానికి అయిపోయింది. మళ్ళీ నాకు అవసరమైతే ఐజీ గారికి ఫోన్ చేస్తాను, అప్పుడు రండి. ఓన్లీ డ్యూటీ చేయడానికి. ప్రస్తుతానికి మీరు వెళ్ళొచ్చు. ఇది నా రోజుకి నేను చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా నాకు నేను వేసుకున్న శిక్ష. కానీ ఇప్పుడు నా బాధ కారణం ఈ ఆస్తి కాదు, దూరం అయిపోయిన నా మనవరాలి మీద నాకున్న ప్రేమ.